వైట్ డిశ్చార్జ్‌ని చూసి భయం వేస్తుందా? అది నార్మలా? లేక ప్రాబ్లమా అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? వైట్ డిశ్చార్జ్ అనేది వుమెన్ బాడీలో కామన్ ప్రాసెస్. ఇది వెజైనాని క్లీన్ అండ్ హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. యూజువల్లీ బ్యాడ్ స్మెల్ లేకపోవడం, ఇట్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ లేకుండా, కలర్ ఒకవేళ వైట్ అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే అది నార్మల్. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం కొంచెం అలర్ట్‌గా ఉండాలి. ఎలాంటి సిట్యుయేషన్స్ అంటే బ్యాడ్ స్మెల్ ఉండడం కానీ, ఇట్చింగ్ ఉండడం కానీ, ఒకవేళ కలర్ గ్రీన్ ఆర్ యెల్లో ఉన్నా కానీ, థిక్ డిశ్చార్జ్ ఉన్నా కానీ, బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా కొంచెం అలర్ట్ అవ్వాలి. ఇవి ఏంటి అనంటే ఇన్ఫెక్షన్ సైన్ అయ్యి ఉండొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే హోమ్ రెమెడీస్ ట్రై చేస్తారు. మెడికల్ షాప్ నుంచి మెడిసిన్స్ తెచ్చుకొని ట్రీట్ చేసుకుంటారు. కానీ ఇది ఏం చేస్తుంది అప్పటి వరకే టెంపరరీగా కాజ్‌ని కవర్ చేస్తుంది. రూట్ కాజ్‌ని ట్రీట్ చేయదు. ఇలాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ పదే పదే రావడం, దాని తర్వాత ఫ్యూచర్‌లో కాంప్లికేషన్ కూడా రావచ్చు. బేసికల్‌గా ఏం చేయాలి అనంటే మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్‌ని ఇగ్నోర్ చేయకండి. వైట్ డిశ్చార్జ్‌లో ఏమన్నా చేంజెస్ వస్తే మాత్రం కంపల్సరీగా డాక్టర్‌ని సంప్రదించండి. డిలే చేయకండి. ఎర్లీ కేర్ కీప్స్ యూ హెల్తీ అండ్ కాన్ఫిడెంట్.